రాజమండ్రి సిటీలోని నారాయణపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎక్కువ మంది తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వినతులను అందజేశారు. అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు కూడా కావాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అయితే వాటిని సరిచేసి కొన్ని ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వచ్చేస్తున్నారు. నారాయణపురంలో అధికారులు, కూటమి నాయకులు అందరం కలిపి ప్రజల దగ్గర నుంచి వారి యొక్క విన్నపాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వచ్చిన విన్నపాల్లో ఇళ్ల పట్టాలు ఒకటి కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వం ఎన్నికల ముందు వాళ్ళని మోసగించి ఓట్ల కోసం అని చెప్పి ఇచ్చిన దొంగ పట్టాలన్నీ కూడా చట్టబద్ధత లేనివి. ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఒక ప్రాంతానికి చట్టబద్ధత కల్పించాం. అతి దగ్గరలో ఆ ప్రాంతానికి అయితే పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం. మరొక ప్రాంతం అన్నది లోతట్టు ప్రాంతం, ఆవభూములు అంటారు. తెలిసి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ వాళ్ళు దొంగ పట్టాలు ఇచ్చి ప్రజలు మోసం చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు. అలాగే గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల, ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాల. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పొందుతూ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్ద దిక్కు చనిపోయిన వెంటనే వాళ్ళ భార్యలకి ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. సుమారు 200 ఈ నియోజకవర్గంలోనే ఇచ్చాం కొత్త పెన్షన్స్. అలాగే సుమారు 7,000 పైన రేషన్ కార్డులు ఇచ్చున్నాం కొత్తవి. మరి వీళ్ళందరికీ గత 5 సంవత్సరాలు ఇచ్చుంటే ఈరోజు మమ్మల్ని అడిగేవారు కాదు కదా. అంటే ఏ విధంగా చూసినా కూడా సంక్షేమం రాకుండా ఉండడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలు వైసీపీ వాళ్ళు వెతుక్కొని ప్రజలకు దూరం చేసేవారు. ఇందాక ఒక సోదరిమని వచ్చారు, పెన్షన్ అర్హత ఉంది కానీ ఆవిడ ఇంటికి ఇంకో ఇంటిని మ్యాపింగ్ చేసేసారు. మళ్ళీ యూనిఫైడ్ సర్వే జరుగుతూ ఉంది. దాని ద్వారా మరలా ఆవిడకి పెన్షన్ రావడానికి ఏం చేయాలో చేస్తున్నాం. అంటే ఈ 20 నెలలు కూడా ఓ పక్కన అభివృద్ధి చేస్తున్నా సంక్షేమం, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ, ఆటో డ్రైవర్లకి చేస్తూ, ఏది దొరికినా అన్ని చేస్తూ సంక్షేమంలో కూడా అర్హత కలిగి అనర్హుల కింద ఉన్న వాళ్ళందరినీ అర్హులు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. చేస్తున్నా కూడా ఇంకా చాలా సమస్యలు. కేవలం ఈ నియోజకవర్గంలో 24,007 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే సుమారు 24,000 మందికి ఇస్తున్నాం.
ఇంకా నాకు తెలిసి ఒక 4-5 వేల మంది అర్హత కలిగిన వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళందరికీ కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సహకారంతో ఇవ్వబోతాం. అలాగే చట్టపరంగా కూడా, శాంతి భద్రతల పరంగా కూడా మహిళలు సురక్షితంగా ఉండడానికి అల్లరిమోకలు ఒక ఆటలు కట్టించాల్సిన అవసరం ఉంది. ఈ నారాయణపురం వాంబే దగ్గర కానీ కొన్ని చీకటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు అడ్డా కింద మార్చుకున్నారు గత 5 సంవత్సరాలు. ఎవరైనా మహిళలు పోలీసు వారికి ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకున్నా వెంటనే వైసీపీ నాయకుడి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళేది. వాళ్ళు బయటకు వచ్చి ఎవరు కంప్లైంట్ చేశారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసేవారు. ఈరోజు ఆ పరిస్థితులు రానివ్వకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అడపాదడప అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ అధిక శాతం ఈ అల్లరి మోకలందరినీ కూడా కట్టుదిట్టడం చేయడంలోనే కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. అనేక మంది అల్లరి మోకలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, పీడీ యాక్ట్లు పెడుతున్నాం. అంటే నేను ప్రతిసారి ప్రజలకు ఒకటే విన్నపించుకుంటా ఉన్నాను, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో మీ జీవితాలకి శాంతి భద్రతలు కూడా అంతే ముఖ్యము. మీకు సొంత ఇల్లున్నా అద్దెల్లున్నా ప్రశాంతంగా జీవించలేనప్పుడు ఇంకా ఏంటి అర్థం? అది జీవించగలగాలి అని అంటే శాంతి భద్రతలు ఎప్పుడు కూడా మెరుగ్గా ఉండాలి. ఆ అంశాన్ని కొంతమంది దృష్టి పెట్టట్లే. అలాగే పారిశుధ్యం పైన కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటున్నాం, మెరుగుపరుస్తూ ఉన్నాం. ఎవరైనా అధికారులు పనిచేయకపోతే వాళ్ళకి పనిచేసే విధంగా ఏం చేయాలో కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసాం. సుమారు 3 కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేస్తున్నాం. అలాగే గోపాల్ నగర్ పొంత సమస్య 30 సంవత్సరాల నుంచి వేడని సమస్య. మొట్టమొదటిసారిగా ఈరోజు కూటమి అధికారులు వచ్చిన తర్వాత సర్వే అయిపోయింది. అర్హత కలిగిన వాళ్ళని గుర్తించాం. అతి దగ్గరలో ఇప్పుడే మా ఏడీసీ గారు చెప్తున్నారు, గోపాల్ నగర్ పొంతలో అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా పట్టాలు లేకుండా జీవించారు ఇన్ని సంవత్సరాలు. వాళ్ళందరికీ కూడా చట్టబద్ధమైన పట్టాలు అతి దగ్గరలో ఇవ్వబోతున్నామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. 30 సంవత్సరాలు ఆఖరికి ఆ పొంతలోనున్న రోడ్డు, కలవట్లు, డ్రైన్లు కూడా వేయలేదు, గాలికి వదిలేశారు. వదిలేయడం వలన పొంత అంతా కూడా స్విమ్మింగ్ పూల్లా ఉండేది. ఆ నీరు వెళ్ళి నేరుగా బాబాగుడిలో కలిసిపోయేది. కూటమి వచ్చిన తర్వాత ఆ బాబాగుడి దగ్గర ఒక కలవట్టు పెద్ద చేసి, పైన 3 కలవట్లు చేసి, డ్రైన్లు పెద్ద చేసుకొని ఇంట్లో వాటర్లు మీరు చూస్తే పొంతలోని గుమ్మాలన్నీ కూడా మోకాల దాకా కట్టుకుంటారు, చిన్న చిన్న గోడలు. ఈరోజు ఆ నీరు ఇంట్లోకి వెళ్లకుండా చేసింది కూటమి ప్రభుత్వం. అంటే ప్రాంతం వారీగా కూడా ఒక్కొక్క సమస్యని గుర్తించుకుంటూ అన్నీ చేస్తున్నాం. నారాయణపురం వాంబే చూడండి, ఎప్పుడున్న తల్లి మేయర్గా ఉన్నప్పుడు వీర్రాఘవం గారు కట్టిన డ్రైన్లు ఇంతెంత ఉంటాయి, అంగుళం ఇంతే ఉంటాయి చెన్నై. అది 50 లక్షలతో మళ్ళీ ఈరోజు నారాయణపురం వాంబేలో మొత్తం మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఆలోచించుకుంటూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఏది అవసరం అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజల్ని కోరేది ఒక్కటే, మీరు కోరుతున్నట్లు మీకు అన్నీ చెయ్యాలన్న ఆలోచనతోటే ప్రభుత్వం ఉంది. కానీ చేసే ప్రక్రియలోనే ఆర్థికపరమైన సమస్యలు అనేకం ఉన్నాయి, ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వస్తున్నాం. మీ పిల్లలకి ఉద్యోగాలు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నాం, స్కూళ్ళను అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో చేస్తున్న ఈ ప్రభుత్వం ఒక కృషిని గుర్తించండి. మేము ఈ పిల్లల ఉద్యోగాల కోసం గూగుల్ తీసుకొస్తున్నాం. మేము కష్టపడి విశాఖపట్నం గూగుల్ లాంటి పరిశ్రమను తీసుకొస్తా ఉంటే వైసీపీ ఎంపీ తిరుపతి ఏం చేస్తున్నారంటే ఆ కంపెనీకి భూములు ఇవ్వద్దని కోర్టులో లిటిగేషన్లు వేస్తున్నాడు. హైకోర్టు న్యాయవాది మొట్టికేలేసింది ఆ వ్యక్తికి. పరిశ్రమలు రావాలంటే భూములు ఇవ్వాలి, పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి, కొన్ని ఇవ్వాలి మనం వాళ్ళని ఆకర్షించుకోవడానికి. మీరు ఇవ్వద్దు, పరిశ్రమలు రావాలి, పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే ఎలాగని హైకోర్టు బెంచ్ చెప్పడం జరిగింది. ప్రజలు ఇవన్నీ గమనించాలని తెలియజేస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం తరపున తెలియజేస్తూ ధన్యవాదాలు.